బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 3 రోజులుగా అతివేగంగా గాలులు వీస్తూ భారీ వర్షాలతో అతలాకుతలమైనాయి. 2 రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తడంతో తీవ్ర నష్టాన్ని చూశాయి. ఈ మేరకు ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ మేరకు సినీ నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద బాధితులకు భారీగా విరాళం ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతుగా 6 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సీఎం రిలీఫ్ ఫండ్కు 2 తెలుగు రాష్ట్రాలకు చెరో కోటి చొప్పున పవన్ కళ్యాణ్ విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 400 పంచాయతీలకు 4 కోట్లు ఇవ్వనున్నారు. ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున విరాళం ప్రకటించారు. వరద ప్రాంతాల్లో తాను పర్యటించాలని అనుకున్నానని, కానీ తన వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావిస్తున్నానని అన్నారు. ఇప్పుడు నేను రావటం కంటే నా సహాయం మీ వరకు రావాలి, నా వల్ల అదనపు భారం కాకూడదని తెలిపారు. తాను రాలేదని నిందలు వేయాలని అంటారు తప్ప మరొకటి కాదని, విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవకు ముందుకు రావాలని వెల్లడించారు. ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలామంది ఏమంటుంది, డైరెక్ట్ పంచాయతీలు మేము ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది. నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు. సో నాకు నిన్న ఇచ్చిన ₹1,00,00,000 నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు అందరితో మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది. ఇంకా చేయాలి, దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ₹1,00,000 డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని అలాగే మన పక్క రాష్ట్రం, మన సోదర రాష్ట్రమైన తెలంగాణకు కూడా నేను ₹1,00,00,000 నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను. ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోడు వాదోడుకుంటాం. ఇది తిట్టుకునే సమయం కాదు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో 1,60,000 మంది పంచాయతీరాజ్, సచివాలయం ఉద్యోగులు తమ ఒకరోజు మూల వేతనము ₹14 కోట్ల విరాళంగా ఇవ్వటానికి ముందుకు వచ్చారు. 60,000 మంది పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగుల తరఫున 75 లక్షలు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉద్యోగులు 10 లక్షలు, మొత్తంగా ₹14,85,00,000 విరాళం ఉద్యోగులు ప్రకటించారు. దీనికి ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ చాలా సంతోషంగా ఉంది అన్నారు. మనస్ఫూర్తిగా మీకు చేతులెత్తి ధన్యవాదములు చెప్తున్నా అన్నారు. ఉంటే మిగతా వాళ్ళ కాకుండా మేమందరం కలిసి ఉంటామని చెప్పి మీకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ 2 చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నాయక్ గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా మా సంఘం కూడా వస్తుందని చెప్పి ₹75 లక్షలు ఈ సహాయ నిధికి, ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ నాయక్ గారు. ప్రతి ఒక్కరికి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రూరల్ వాటర్ సప్లై సంబంధించి సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దాదాపు 1,300 పనిచేస్తారు. సో వాళ్ళ అసోసియేషన్ నుంచి కూడా దాదాపు ₹10 లక్షల ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి కమిట్ అవ్వడం జరిగింది. అందరం కలిసి ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని వారికి ఆ డబ్బులు అందజేస్తాం.